హలో అందరికీ. నేనైతే నిన్న మార్కెట్కి వెళ్ళానండి. అక్కడైతే ఇవైతే చూశాను. చాలా మంత్స్ తర్వాత ఇవి చూడడము, తీసుకొని ఇంటికి రావడం కూడానండి. ఇవైతే నేను ఫ్రై చేశాను. చూడండి నా స్టైల్లో అయితే ఎలా చేశాను. ఏం లేదండి, కొంచెం అయితే ఆయిల్ వేసాను. అందులో ఆనియన్స్, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కొద్దిగా శనగపప్పు. ఇందులో శనగపప్పు వేస్తే టేస్ట్ అయితే ఇంకెక్కువ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఆనియన్ బ్రౌన్ కలర్లో అయితే వేపుకోవాలండి, అప్పుడే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. ఈ కర్రీ అనే కాదు కానీ ఏ కర్రీస్లో అయినా కూడా ఆనియన్ పచ్చిగా ఉంటే కర్రీ మొత్తం స్వీట్లకు తగులుతూ ఉంటుంది. సో ఇవైతే నేను కట్ చేసేసుకున్నానండి. ఇవైతే అందులో వేసేస్తున్నాను. ఆకాకరకాయలు అంటారు కదా, అవండి ఇవి. చాలా ప్రాంతాల్లో చాలా రకాలుగా పిలుస్తారు. మన సైడ్ అయితే ఆకాకరకాయలనే అంటారు. మన తెలంగాణ, ఆంధ్రాలో అయితే చూడండి ఇలా పసుపు సాల్ట్ వేసుకొని అయితే బాగా వేగించేసాను. ఇప్పుడైతే కొద్దిసేపు అయితే మూత అయితే పెట్టేసుకుంటున్నాను. నిన్నైతే టమాటాస్ తీసుకొచ్చానండి. మరి నాకే ఇలా అయిందో అందరికీ ఇలా అవుతుందో అయితే తెలియదు. టమాటాలు అయితే ఎంత ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేశాను కూడా అసలు వేగడం లేదండి. ఎంతసేపు అయితే ఉడికించానో కర్రీ అయితే పీసెస్కి పీస్ సగం ఉడికింది, సగం ఉడకట్లేదు. స్టార్టింగ్లో ఉంటుంది కదా అదనమాట. సో కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్లో కారం అయితే వేసేసుకున్నాను. కొందరైతే కొంచెం మసాలా అయితే వేసుకుంటారండి. ఇది కర్రీ కన్నా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. కొంచెం కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది, టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. వేడివేడి అన్నంలో అయితే ఇంకా బాగుంటుంది. దీన్ని ఆకాకరకాయ అని అంటారు కదా, ఇది హెల్త్